మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మండిపడ్డారు. గత 5 ఏళ్లు రాష్ట్రాన్ని వైసీపీ నేతలు నాశనం చేశారని ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో కాకాని చేయని అవినీతి లేదని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి కాకాని గోవర్ధన్కి లేదని విమర్శించారు. తప్పు కూడా చేయలే పాపం మా కాకాని గోవర్ధన్ అన్న. ఆయన చెప్తున్నాడు నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు దొంగలు అని. అంటే నాకు తెలిసి గోవర్ధన్ అన్న ఒకటే అడుగుతాం, నాన్న నెల్లూరు జిల్లా కోర్టులో డాక్యుమెంట్ చేసిన దొంగలు వాళ్ళిద్దరే అనుకుంటున్నారా? చెప్పనా? నెల్లూరు జిల్లాలో జిల్లా కోర్టులో దొంగలు పడి డాక్యుమెంట్లు ఎత్తేసింది ఎవరన్నా? గూగుల్లో కొడితే వస్తుందన్నా? మీ పేరే కదా వచ్చేదా? చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి అన్నా నీదే? నువ్వు చేసిన అవినీతి, మీ నాయకుడు జగన్ రెడ్డి చేసినటువంటి దోపిడీ, మీ జగన్ రెడ్డికి ముట్టి కింద 33 కేసులు, 16 నెలలు జైలు, కోట్ల రూపాయల అవినీతి. నువ్వు చూస్తే పోర్జరీ సంతకాలతో డాక్యుమెంట్లు రెడీ చేసేటువంటి వ్యక్తివి. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి అన్నా నీది? అన్నా మేము గౌరవంగా ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు మాట్లాడేటప్పుడు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒక క్షణం ఆలోచించి మాట్లాడు. ఎవరు దొంగలు, ఎవరు దొరలో ప్రజలు ఆల్రెడీ చెప్పారు మొన్న 2024 ఎన్నికల్లో. అయినా ఇంకో బుద్ధి రాలా మీకు, ఇంకా జ్ఞానం రాలా. ఇంకా నువ్వు జనాల్లో తిరుగుతున్నావు అంటే 48 రోజులు రాష్ట్రం వదిలి వెళ్ళిపోయి కేరళలో మసాజ్ సెంటర్లో దాక్కున్నావు నువ్వు.